Okay students, 25th problem. This is also most important problem. Show that r to the power of alpha into r bar is any irrational vector for any value of alpha. Alpha ఏదైనా సరే ఇది irrational vector అవుతుంది. Alpha 1 అవని 2 అవని 3 అవని 4 అవని for any value of alpha. But ఈ సోలనాయిడల్ if alpha plus 3 is equal to 0. ఇది సోలనాయిడల్ అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే alpha plus 3 is equal to 0. ఈ ప్రాబ్లం ఆల్రెడీ 24th ప్రాబ్లంలో చెప్పాము. ఏం చెప్పాను? r to the power of n into r bar ఈ సోలనాయిడల్ ఇఫ్ n plus 3 is equal to 0 అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. సో అదే కండిషన్లో ఇప్పుడు ఇది ఆ n ప్లస్ ఆల్ఫా ఇచ్చాడు. ఆల్ఫా ప్లస్ 3 is equal to 0 అయినప్పుడు ఆల్ఫా r పవర్ ఆల్ఫా r bar is సోలనాయిడల్ వెక్టర్ అవుతుంది. Where r bar is equal to xi bar plus yj bar plus zk bar and r is the magnitude. R is magnitude of r bar. So let r bar is equal to xi bar plus yj bar plus zk bar and r square is equal to x square plus y square plus z square and with respect to x partial difference చేస్తే సేమ్ ప్రొసీజర్ ఇందాక చెప్పిన 3 ప్రాబ్లమ్స్ ఏ ప్రొసీజర్ చెప్పిన అదే ప్రొసీజర్ 2r into dou r by dou x is equal to x and dou r by dou x is equal to x by r. Similarly dou r by dou y is equal to y by r, dou r by dou z is equal to z by r. మనకు కావాల్సిన r పవర్ ఆల్ఫా ఇంటూ r బార్ కావాలి కాబట్టి r పవర్ ఆల్ఫా ఇంటూ r బార్ is equal to r పవర్ ఆల్ఫా ఇంటూ r బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే r పవర్ ఆల్ఫా ఇంటూ xi బార్ ప్లస్ r పవర్ ఆల్ఫా ఇంటూ yj బార్ ప్లస్ r పవర్ ఆల్ఫా ఇంటూ zk బార్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఈ వెక్టర్ ఇర్రిలేషనల్ వెక్టర్ అని చెప్పాలి. ఇర్రిలేషనల్ వెక్టర్ అంటే ఏంటి? కర్ల్ కన్సిడర్ కర్ల్ r పవర్ ఆల్ఫా r బార్ కన్సిడర్ చేస్తుంది. అంటే డెల్ క్రాస్ r పవర్ ఆల్ఫా r బార్ని క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం మ్యాట్రిక్స్ డిటర్మినేషన్ చేస్తాము. I bar, J bar, K bar, del I bar coefficient dou by dou x, dou by dou y, dou by dou z. R to the power of alpha R bar లో I bar కాంపోనెంట్ అంటే R పవర్ ఆల్ఫా ఇంటూ x, R పవర్ ఆల్ఫా ఇంటూ y, K bar కాంపోనెంట్ R పవర్ ఆల్ఫా ఇంటూ z. దాన్ని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు I bar ఇంటూ ఇప్పుడు మనం ఐ బార్ ఈ ఎలిమెంట్ ఉన్న రోని కాలంలో చేసి మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ వై ప్లస్ మైనస్ జే బార్ ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్న రోని కాలంలో చేసి మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ డో బై డో ఎక్స్ ఆఫ్ r power alpha into z minus dou by dou z of r power alpha into x plus k bar into ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలంలో వదిలేసి మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. ఈ కాలంలో వదిలేసాము, ఈ రో వదిలేసాము, మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ డో బై డో ఎక్స్ ఆఫ్ r పవర్ ఆల్ఫా ఇంటూ y డో బై డో y ఆఫ్ r పవర్ ఆల్ఫా ఇంటూ x డో బై డో ఎక్స్ ఆఫ్ r పవర్ ఆల్ఫా ఇంటూ y మైనస్ డో బై డో y ఆఫ్ r పవర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం 6 టర్మ్స్ ఉన్నాయి. 6 టర్మ్స్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే ఐ బార్ కాంపోనెంట్ యాసిడ్గా అలా ఉంటుంది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే జెడ్ ట్రీటెడ్ ఎస్ కాన్స్టెంట్ యాసిడ్గా అలాగే ఉంటుంది. r పవర్ ఆల్ఫాకి డిఫరెన్షియేషన్ r పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మళ్ళీ ఆర్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ ఆల్ఫా ఇంటూ మైనస్ దీని కూడా విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే వై యాస్టిస్ అలా ఉంటుంది. ఆర్ పవర్ ఆల్ఫా డిఫరెన్షియేషన్ ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో వై మైనస్ జే బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ జెడ్ యాస్టిస్ ఉంటుంది. ఆర్ పవర్ ఆల్ఫా డిఫరెన్షియేషన్ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ x యాస్టిస్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో జెడ్ ప్లస్ సేమ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ y యాస్టిస్గా అలా ఉంటుంది. ఆల్ఫా ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ ఇక్కడ x యాస్టిస్గా ఉంటుంది. ఆల్ఫా ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో వై మొత్తం 6 స్టెప్స్ విత్ రెస్పెక్ట్ టు
ఎక్స్ వై జెడ్ కరస్పాండింగ్ టర్మ్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేసాము. మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ రిమైనింగ్ వేరియబుల్ ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్గా ట్రీట్ చేసుకుని మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఐ బార్ ఇంటూ జెడ్ ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ మైనస్ y alpha into r to the power of alpha minus 1 into dou r by dou y into y by r minus j bar into z alpha into r to the power of alpha minus 1 into r by dou x and x by r minus x into alpha into r to the power of alpha minus 1 into dou r by dou z into z by r plus k bar into y alpha into r to the power of alpha minus 1 into dou r by dou x and x by r minus x alpha into r to the power of alpha minus 1 into dou r by dou into y by r. Look here, small verification. In these two terms, alpha r power alpha minus 1 by alpha, alpha r power alpha minus 1 by alpha is common. ఇక్కడ z x zx okay, a small difference. దీన్ని స్మాల్ మిస్టేక్ ఇస్తే దీన్ని విత్ రెస్పెక్ట్ వై పాజిటివ్ డిఫరెన్షియేట్ చేస్తే జెడ్ డాష్గా ఉంటుంది. ఆర్ పవర్ ఆల్ఫాకి ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 డో ఆర్ బై డో వై అవుతుంది. దిస్ ఇస్ డో ఆర్ బై డో వై. దీన్ని విత్ రెస్పెక్ట్ జెడ్ పాజిటివ్ డిఫరెన్స్ చేస్తే వై యాస్టిస్గా ఉంటుంది. ఆర్ పవర్ ఆల్ఫాకి ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 డో ఆర్ బై డో జెడ్ అవుతుంది. డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ చూడండి ఒకసారి. ఇందులో ఆల్ఫా ఆర్ పవర్ మైనస్ 1 బై డివైడెడ్ బై ఆల్ఫా, ఆల్ఫా ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా కామను. దాన్ని కామన్ తీసుకుని పక్కన పెడితే జెడ్ వై వై జెడ్ అంటే సేమ్ టర్మ్స్ 0 ఐ బార్. ఇక్కడ కూడా అంతే, ఆల్ఫా ఆర్ పవర్ మైనస్ 1 బై ఆర్, ఆల్ఫా ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 బై ఆర్ కామన్, జెడ్ఎక్స్ జెడ్ఎక్స్ సేమ్ టర్మ్స్ ప్లస్ 0 j bar. So last term also same, both are same terms 0 k bar. Finally this is equal to 0 bar and therefore curl r power alpha r bar is equal to 0 bar. And this is ఏం చెప్తాం మనం, therefore r power alpha r bar is irrotational vector, irrotational vector for any value of alpha. Alpha ఏమైనా సరే irrotational vector అవుతుంది. So r power alpha is irrotational vector for any value of alpha. Further you have to prove that solenoidal గురించి మాట్లాడాము. solenoidal ఎన్ని ఆల్ఫాకి అవుతుందా లేకపోతే ఏదైనా కండిషన్కి అవుతుందా మనం చెక్ చేస్తాం. సో solenoidal గురించి మాట్లాడాలి అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ని క్యాల్కులేట్ చేయండి. డైవర్జెన్స్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్ ఈక్వల్ టు డెల్ డాట్ ఆర్ పవర్ ఆల్ఫా ఆర్ బార్. డెల్ అంటే ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ డాట్ ఆర్ పవర్ ఆల్ఫా ఎక్స్ ఐ బార్ ప్లస్ ఆర్ పవర్ ఆల్ఫా వై జే బార్ ప్లస్ ఆర్ పవర్ ఆల్ఫా జెడ్ కే బార్. సో ఐ బార్ డాట్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ 1, జే బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ 1, కే బార్ డాట్ కే బార్ ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి సో ఏమవుతుంది డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ plus dou by dou y of r power alpha into y plus dou by dou z of r power alpha into z. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలని యూవీ ఫార్ములా అప్లై చేస్తాం. యూవీ ఫార్ములా అంటే ఆర్ పవర్ ఆల్ఫా యాస్టిస్ గురించి ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ యాస్టిస్ నుంచి ఆర్ పవర్ ఆల్ఫా అని చేస్తే ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 డో ఆర్ బై డో ఎక్స్. ఫస్ట్ టర్మ్ డిఫరెన్షియేషన్ ప్లస్ సెకండ్ టర్మ్ ఇక్కడ ఒకటి అంతే. దీన్ని యూవీ ఫార్ములా అప్లై చేసి డిఫరెన్షియేట్ చేయాలి. వై యాస్టిస్ ఆర్ పవర్ ఆల్ఫా యాస్టిస్ గురించి యూ చేస్తే 1 ప్లస్ వై చేస్తే 1, వై యాస్టిస్ గురించి ఆర్ పవర్ ఆల్ఫా చేస్తే ఆల్ఫా ఆర్ పవర్ ఆల్ఫా మైనస్ 1 డో ఆర్ బై డో వై ప్లస్ సేమ్ దీనికి కూడా ఆర్ పవర్ ఆల్ఫా యాస్టిస్ గురించి జెడ్ని చేస్తే 1 ప్లస్ జెడ్ యాస్టిస్ గురించి ఆర్ పవర్ ఆల్ఫా చేస్తే ఆల్ఫా ఇంటూ ఆర్ పవర్
alpha minus 1 into dou r by dou z. So finally r power alpha, r power alpha, r power alpha, the 3 r power alpha plus x alpha r power alpha minus 1 into dou r by dou x అంటే x by r plus y alpha r power alpha minus 1 dou r by dou y అంటే y by r plus z alpha r power alpha minus 1 అంటే dou r by dou z అంటే z by r, z by r అంటే 3 r power alpha, 3 r power alpha plus ఇందులో ఆల్ఫాని r power alpha minus 1 by r అంటే r power alpha minus 2 కామన్ చేస్తే x into x x square plus y into y y square plus z into z z square and this is equal to 3 r power alpha plus alpha into r power alpha minus 2 into r square and x square plus y square plus z square is equal to r square starting లో చెప్తాం అంటే this is equal to 3 r power alpha plus alpha into r power alpha, r power alpha ని కామన్ తీస్తే alpha plus 3. ఇప్పుడు ఇది సోలనాయిడల్ వెక్టర్ అవ్వాలని చెప్పేసి అంటున్నాడు. r power alpha r bar సోలనాయిడల్ వెక్టర్ అవ్వాలంటే ఏం జరగాలి? ఇఫ్ డైవర్జెన్స్ ఆఫ్ r power alpha r bar is equal to 0 అయితే కనుక అది సోలనాయిడల్ వెక్టర్ అవుతుంది. అంటే దిస్ మీన్స్ r power alpha into alpha plus 3 is equal to 0 అంటే alpha plus 3 is equal to 0 అయితే అంటే therefore ఏంటన్నమాట కండిషన్? ఇఫ్ alpha plus 3 is equal to 0 then r power alpha r bar is solenoidal vector. అంటే మనకు అదే కదా ప్రూవ్ చేయమంట స్టార్టింగ్ ఏమన్నాడు? షో దట్ r power alpha is any irrotational vector for any value of alpha. Any value of alpha కి అది irrotational vector అవుతుందని చెప్పాం. బట్ it is solenoidal if alpha plus 3 is equal to 0. Alpha plus 3 is equal to 0 అయితే solenoidal అవుతుందని చెప్పి సెకండ్ ప్రూవ్ చేసాం. This is 25th problem. This is also most important problem. Next. Okay, 26th problem. Evaluate divergence f bar and curl f bar at the point 1, 2, 3. Given f bar is equal to x square y z I bar plus xy square z j bar plus xy z square k bar. So first divergence calculate చేయడం కోసం ఏం చేస్తానంటే divergence f bar is equal to del f bar. Del అంటే I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z dot f bar అంటే x square y z I bar plus xy square z j bar plus xy z square k bar. This is equal to I bar dot I bar is equal to 1. I bar dot I bar is equal to 1 అంటే dou by dou x of x square y z. J bar dot J bar is equal to 1 dou by dou y of x y square z. K bar dot K bar is equal to 1 dou by dou z of x y z square. And this is equal to dou by dou x of x square y z plus dou by dou y of x y square z plus dou by dou z of x y z square. And this is equal to then with respect to x partial differentiate చేయాలి. Remaining variable treated as constant. X square differentiation 2x y z plus x as is going to y square differentiation 2y z plus ఇక్కడ xy as is going to the z square differentiation 2z. Finally 2xyz plus 2xyz plus 2xyz 6xyz. But problem ఏమి అడిగాడంటే మనల్ని divergence of f bar at the point ఆ పాయింట్ వద్ద అడిగాడు మనం అంటే we have to find divergence of f bar at 1, 2, 3 అంటే ఏమవుతుంది 1, 2, 3 అంటే 6xyz at 1, 2, 3 అంటే ఇందులో x ప్లేస్లో 1 y ప్లేస్లో 2 z ప్లేస్లో 3 రీప్లేస్ చేస్తే 6 2s are 12, 12 3s are 36. 12 3s are 36. ఇది డైవర్జెన్స్ ఎఫ్ బార్. ఇంకేమడిగాడు మనల్ని కర్ల్ ఎఫ్ బార్ కూడా అడిగాడు. కర్ల్ ఎఫ్ బార్ అంటే కర్ల్ ఎఫ్ బార్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్. డెల్ క్రాస్ ఎఫ్ బార్ అది మ్యాట్రిక్ డిటర్మినెంట్ కింద మనం క్యాల్కులేట్ చేస్తాం.
I bar J bar K bar. Del I bar component ఏమొస్తుంది డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఇన్ ఎఫ్ బార్ I bar component ఏంటి ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు I bar ఇంటూ I ఎలిమెంట్ ఉన్న మ్యాట్రిక్ రోని కాలం చూసి మిగిలి 2/2 మ్యాట్రిక్ డిటర్మినెంట్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ మైనస్ జే బార్ ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్న రోని కాలం చూసి మిగిలిన 2/2 మ్యాట్రిక్ డిటర్మినెంట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ స్క్వేర్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలంలో చూసి మిగిలిన 2/2 మ్యాట్రిక్ డిటర్మినెంట్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై జెడ్. ఇప్పుడు దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే I bar ఇంటూ దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్షియేట్ చేయండి ఎక్స్ జెడ్ స్క్వేర్ మిగులుతుంది ఇక్కడ వై డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎక్స్ వై స్క్వేర్ మిగులుతుంది ఎక్స్ వై స్క్వేర్ మైనస్ జే బార్ ఇంటూ ఈ టర్మ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే వై జెడ్ స్క్వేర్ మైనస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ కే బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తే వై స్క్వేర్ జెడ్ మైనస్ దీని విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ జెడ్. ఇది కర్ల్ ఎఫ్ బార్. దిస్ ఇస్ కర్ల్ ఎఫ్ బార్ బట్ వీ వాంట్ కర్ల్ ఎఫ్ బార్ ఎట్ 1 2 3 అనే పాయింట్ వద్ద కావాలి. అంటే కర్ల్ ఎఫ్ బార్ ఎట్ 1 2 3 ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టర్ రాస్తే అంటే ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ I బార్ ఇందులోంచి మైనస్ కామన్ తీసుకోనుకోండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై జెడ్ స్క్వేర్ అవుతుంది ఇంటూ జే బార్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ జెడ్ ఇంటూ కే బార్ ఎట్ 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో 2 జెడ్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 జెడ్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వై ప్లస్లో 2 స్క్వేర్ అంటే 4 9 మైనస్ 4 I బార్ ప్లస్ ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం 1 వై ప్లస్లో 1 వై ప్లస్లో 2 అంటే 2 మైనస్ వై అంటే 2 జెడ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 2 9s are 18 2 minus 18 ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ వై అంటే 2 3 స్క్వేర్ అంటే 9 9 2s are 18 2 minus 18 జే బార్ 2 minus 18 జే బార్ ప్లస్ ఇక్కడ వై ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 జెడ్ ప్లస్లో 3 అంటే 4 3s are 12 మైనస్ ఎక్స్ ప్లస్లో 1 అంటే 1 స్క్వేర్ ఇంటూ 3 కే బార్ ఫైనల్లీ 9 minus 4 అంటే 5 I బార్ ప్లస్ మైనస్ 2 minus 18 into 16 J bar plus 12 minus 3 into 9 K bar. This is curl F bar. Curl F bar at 1 2 3. Divergence F bar 36 వచ్చింది. Curl F bar 5 I bar minus 16 J bar plus 9 K bar. 5 I bar minus 16 J bar plus 9 K bar. ఓకే 27 ప్రాబ్లం. సో మీకు నేను ఆల్రెడీ యూనిట్ మొత్తం పీడిఎఫ్ గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టాను. ఆ పీడిఎఫ్ని ప్రాబ్లం ఇక్కడ చెప్తున్నప్పుడు కంపేర్ చేసుకోండి. చిన్న మిస్టేక్లు అక్కడక్కడ ఉంటాయి కంపల్సరీగా, వాటిని మాడిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27. ఎవాల్యూట్ డైవర్జెన్స్ F bar and curl F bar at the point 1 2 3 given F bar is equal to 3x square I bar plus 5xy square J bar plus 5xy Z cube K bar. సేమ్ ప్రొసీజర్ ఇందాక చేసిన ప్రాబ్లమే యాజ్ ఇట్ ఈస్గా, జస్ట్ F bar ఒకటి మారింది. లైట్ F bar is equal to 3x square I bar plus 5xy square J bar plus 5xy Z cube K bar.
సో డైవర్జెన్స్ ఎఫ్ బార్ కావాలంటే డెల్టా డాట్ బార్ డెల్ అంటే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ డాట్ ఎఫ్ బార్ అంటే 3x స్క్వేర్ ఐ బార్ ప్లస్ 5xy స్క్వేర్ జే బార్ ప్లస్ 5xy జెడ్ క్యూబ్ కే బార్. So I bar dot I bar is equal to 1, J bar dot J bar is equal to 1, K bar dot K bar is equal to 1, dou by dou x of 3x square, dou by dou x of 3x square plus dou by dou y of 5xy square plus dou by dou z of 5xy z cube. Then with respect to x partial differentiate చేస్తే 3 constant asterisk ఉంది, x square differentiation 2x plus 5x asterisk అలా ఉంటుంది, y square differentiation 2y plus 5xy asterisk అలా ఉంటుంది 3z square. And this is 6x plus 5 2s are 10xy plus 5 3s are 15xy z square. So, మనం divergence at 1 2 3 అనే పాయింట్ వద్ద కావాలి. Find the divergence at the point 1 2 3. What is the divergence? 6x plus 10xy plus 15xy z square, 15xy z square at 1 2 3. X plus 1, y plus 2, z plus 3 రిప్లేస్ చేయండి. 6 into 1 అంటే 6 ప్లస్ x plus 1 పెడతాం, y plus 2 10 2s are 20 ప్లస్ x plus 1 పెడతాం, y plus 2 z plus 3 3 square into 9 9 2s are 18 18 5s are 18 15s. How much? 180 90 270 270 plus 20 296, which is the divergence of f bar at 1 2 3. Next further we have to find curl of f bar, del cross curl f bar into del cross f bar, del cross f bar it is determined using determinant I bar j bar k bar dou by dou x dou by dou y dou by dou z. f bar into f bar I bar component x square, j bar component 5xy square, k bar component 5xy z cube. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే I bar into dou by dou y of 5xy z cube 5xy z cube minus dou by dou z of 5xy square minus j bar into dou by dou x of 5xy z cube minus dou by dou z of 3x square. అంటే మిడిల్ కాలం లేదు, ఇప్పుడు లాస్ట్ కాలం లేదు. dou by dou x of 5xy square minus dou by dou y of 3x square. Finally, దీని విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే దీని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 5x z క్యూబ్ యాస్టిస్ గా ఉంటుంది. y డిఫరెన్షియేషన్ 1 మైనస్ దీని విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. z అనే టర్మ్ లేదు కాబట్టి దీని డాట్ ఎంటైర్ డిఫరెన్షియేషన్ 0 మైనస్ j బార్ ఇంటూ దీని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. x డిఫరెన్షియేషన్ 1 5y z క్యూబ్ మైనస్ దీని విత్ రెస్పెక్ట్ z పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 0 k bar into దీని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్స్ చేయాలి. 5 యాస్టిస్ ఉంది, x డిఫరెన్షియేషన్ 1 5y స్క్వేర్ మైనస్ దీని విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ y అంటే టర్మ్ లేదు కాబట్టి 0. ఫైనల్లీ కర్ల్ ఎఫ్ ఎట్ ఏముంది, కర్ల్ ఎఫ్ ఏమొచ్చింది 5x z క్యూబ్ I బార్ మైనస్ 5y z క్యూబ్ j బార్ ప్లస్ 5y స్క్వేర్ k బార్. మనకి కర్ల్ ఎఫ్ ఎట్ 1 2 3 కావాలి కాబట్టి 5x z cube I bar minus 5y z cube j bar plus 5y square k bar at 1 2 3. x plus లో 1 y plus లో 2 z plus లో 3 రీప్లేస్ చేయాలి. x plus లో 1 రీప్లేస్ చేస్తే 1, z plus లో 3 రీప్లేస్ చేస్తే 3 క్యూబ్ అంటే 27 27 5s 135 I bar మైనస్ y ప్లస్లో 1 రీప్లేస్ చేస్తాం, z ప్లస్లో y ప్లస్లో 2, z ప్లస్లో 3 క్యూబ్ అంటే 27 2s are 54 5s are 270 j బార్ ప్లస్ y ప్లస్లో 2 రీప్లేస్ చేస్తాం, 2 స్క్వేర్ అంటే 4 5s are 20 k బార్. అంటే కర్ల్ ఎఫ్ బార్ ఎట్ 1 2 3 is 135 I bar minus 270 j bar plus 20 k bar. This is